గూడూరు పట్టణ పరిధిలోని సాధుపేట వద్ద మత్తుకు బానిసై ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు బైక్ పై వెళుతూ జారి కింద పడిపోగా మానవతా దృక్పథంతో సలీం అనే జర్నలిస్టు వారిని పైకి లేపగా సహాయం చేసిన అతనిపై దారుణంగా కొట్టి మూకుమ్మిడిగా చంపబోయిన వైనం. ఇటువంటి పోకిరీలను కఠినంగా శిక్షించాలని, బాధితుడికి తగిన న్యాయం చేయాలని దాడిని ఖండిస్తూ గూడూరు టవర్ క్లాక్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన గూడూరు జర్నలిస్టులు. లోపించింది. కారణం ఏంటనేది మాకైతే అవగాహన కావడం లేదు. కానీ గూడూరులో జర్నలిజం పట్ల అన్ని వ్యవస్థల్లోనూ ఒక నిర్లక్ష్య ధోరణి అనేది కనిపిస్తూ ఉంది. నిన్న 15వ తేదీ జరిగినటువంటి కారణాన్ని కూడా మీకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. గూడూరులో ఆకతాయిల్ని అరికట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక జర్నలిస్టు తాగి మద్యం మత్తులో పడిపోయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల్ని బైక్ లేపే క్రమంలో వారు ఆ జర్నలిస్టు పైన దాడి చేసి గాయపరిచి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు సోషల్ మీడియాలో వచ్చే వరకు కూడా ఆ సంఘటనపై చర్యలు తీసుకోకుండా ఆ తర్వాత కూడా వారిని చర్యలు తీసుకోవాల్సిందిగా కలిసినటువంటి జర్నలిస్టు వ్యక్తుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యంగ్యంగా సమాధానం చెప్పడం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇలాంటి వైఖరి జర్నలిస్టుల పట్ల పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి. అసలు గూడూరులో జర్నలిజానికి, పొలిటికల్ వ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు, అధికార వ్యవస్థకు ఎందుకు సమన్వయం లోపించిందో, కారణమేందో ప్రజలకి అర్థం కావాల్సి ఉంది. ఈ యొక్క కేసులో బాధితుడైనటువంటి సలీము సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. అదే క్రమంలో ఈ కేసు విషయంలో న్యాయం చేయమని చెప్పి వెళ్లేటువంటి జర్నలిస్టు ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా సమాధానం, వ్యంగ్యంగా సమాధానం చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది జర్నలిజం పట్ల ఎంతవరకు మీరు ప్రదర్శిస్తున్నటువంటి గౌరవప్రదమైన ప్రవృత్తి అనేది ఒకసారి మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత 3 రోజుల క్రితము గూడూరు సాధుపేటలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఒక ఆకతాయిలు ముగ్గురు మద్యం సేవించి వెళ్లే మార్గంలో బైక్ జారి కాలు కింద పడినందుకు మా జర్నలిస్టు సలీం అనే వ్యక్తి వారిని లేపినందుకు వాళ్ళు మద్యం మత్తులో గంజాయి సేవించి అతనిపై దాడి చేశారు. దీనిపైన మా మిత్రుడు సలీం అయినటువంటి అబ్బాయి పట్టణ పోలీస్ స్టేషన్ కి గత 3 రోజుల క్రితమే వెళ్తే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిన్న అందరం జర్నలిస్టులు కలిసి నిన్న సాయంత్రం ఎక్కువగా మాట్లాడితే అప్పుడు నేను కేసు కట్టాను, సెక్షన్లు అయి పెట్టాను, ఈ పెట్టానని సీఐ గారు చెప్తున్నారు. నిన్న సీఐ గారు, సార్ కింద పడిన వారిని లేపిన దానికి ఎందుకు సార్ ఈ విధంగా కొట్టారు? సాటి జర్నలిస్టు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము వాళ్ళకి తగిన శిక్ష ఉంది, ఇంత జరిమానా ఉంది సార్ అని నేను మాట్లాడితే సార్ చాలా వ్యంగ్యంగా వాళ్ళు జర్నలిస్ట్ అని తెలియదు కదా వాళ్ళకి అని అంటాడు సారు. అదే విధంగా పోలీసులు పఫ్టీలో ఉంటారు, ఎస్పీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, దాని తర్వాత ఐడి పార్టీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు. వీళ్ళు పోలీసులు అని తెలియదు. కానీ ఆత్మకూరు దగ్గర ఒక సంఘటన జరిగితే వారిని మాత్రం కఠినంగా శిక్షించి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే పోలీసులకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? దీన్ని దయచేసి సీఐ గారు దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాం. మద్యం సేవించి సాధుపేట వైపు వస్తుండగా బైక్ లో నుండి పడిపోయారు. అక్కడే ఉన్నటువంటి మా జర్నలిస్టు సలీం మానవత దృక్పథంతో లేపిన పిదప వెంటనే మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ యువకులు వెంటనే వచ్చి సలీంని, పక్కనే ఉన్నటువంటి సర్ఫరాజును, ఇద్దరిని కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇటు గుర్తులతో ఇష్టారాజ్యంగా బెదిరించి చంపేస్తామంటూ వాళ్ళని కొట్టడం జరిగింది.